హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం లొకేటర్స్ అంటే ఏంటో చూద్దాము. లొకేటర్స్ ఏమేమి ఉంటాయి, ఆ లొకేటర్స్ని సెలీనియంకి ఎలా పాస్ చేయాలి, ఏ మెథడ్స్ని యూజ్ చేసుకొని ఆ లొకేటర్స్ని పాస్ చేయాలి అని చెప్పి చూద్దాము. సో ఈ లొకేటర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ చేస్తాను, జీమెయిల్ రిజిస్ట్రేషన్ ఫామ్. సో ఈ ఫామ్లో నాకు ఫస్ట్ నేమ్ అని, లాస్ట్ నేమ్ అని, యూజర్ నేమ్ అని, పాస్వర్డ్ అని, ఇట్లా డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి. సో ఈ ఫీల్డ్స్ అన్నిటిని ఏమంటామంటే మనం వెబ్ ఎలిమెంట్స్ అంటాం. ఈ ఫీల్డ్స్ని ఏమంటాం? వెబ్ ఎలిమెంట్. సో ఈ ఫస్ట్ నేమ్ అనేది ఒక వెబ్ ఎలిమెంట్, ఈ లాస్ట్ నేమ్ అనేది ఒక వెబ్ ఎలిమెంట్, యూజర్ నేమ్ అనేది ఒక వెబ్ ఎలిమెంట్, పాస్వర్డ్ అనేది ఒక వెబ్ ఎలిమెంట్, అలానే నెక్స్ట్ బటన్ అనేది ఒక వెబ్ ఎలిమెంట్, ఇది లింక్, ఇది మొత్తం యూజ్ మై కరెంట్ ఈమెయిల్ అడ్రస్, ఇది ఒక లింక్, ఇది ఒక వెబ్ ఎలిమెంట్, సైన్ ఇన్ ఇన్స్టెడ్ ఇది ఒక వెబ్ ఎలిమెంట్, ఇట్లా ప్రతిదీ ఒక వెబ్ ఎలిమెంట్ అనమాట. సో మనం ఈ లొకేటర్స్ కాన్సెప్ట్ ఎందుకు వాడతామంటే, ఈ వెబ్ ఎలిమెంట్ ఒక హ్యూమన్ ఐగా మనం చూస్తే ఫస్ట్ నేమ్ అనేది అర్థమవుతుంది. సో మీ నేమ్లో ఫస్ట్ నేమ్ ఒకటి ఎంటర్ చేస్తారు. కానీ ఇదే సెలీనియంకి ఎలా చెప్పాలి? సో ఈ ఫస్ట్ నేమ్ని సెలీనియంకి, ఓకే నా నేమ్లో ఫస్ట్ నేమ్ ఇది, ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్లో ఫస్ట్ నేమ్ రఘు. సో ఈ రఘు అనే నేమ్ని ఫస్ట్ నేమ్ ఫీల్డ్లోనే ఎంటర్ చేయాలి అని చెప్పి సెలీనియంకి ఎలా చెప్పాలి? సో ఇప్పుడు ఆ రఘు తీసుకెళ్ళి లాస్ట్ నేమ్లో ఎంటర్ చేసింది అనుకోండి, నా నేమ్ రివర్స్ అవుతుంది. సో అలా ఎంటర్ చేయకూడదు, నా ఫస్ట్ నేమ్ ఫీల్డ్లోనే ఎంటర్ చేయాలి. సో ఇలా ఎంటర్ చేయాలి అని మనం ఎలా చెప్పాలి అంటే, విత్ ద హెల్ప్ ఆఫ్ లొకేటర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాల్సింది ఏంటంటే వెబ్ ఎలిమెంట్. సో ఇది ఒక వెబ్ ఎలిమెంట్, ఇది ఒక వెబ్ ఎలిమెంట్, అట్లా. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. లొకేటర్స్ కంటే ముందు ఇది తెలియాలి. సో ఏమేమిటి అంటే బటన్. సో ఇక్కడ చూసినట్టు ఈ నెక్స్ట్ అనే బటన్ ఒక వెబ్ ఎలిమెంట్. సో అలానే చెక్ బాక్స్. సో ఇక్కడ చెక్ బాక్స్ ఏం లేదు, చెక్ బాక్స్ అనేది ఒక వెబ్ ఎలిమెంట్. మీకు జనరల్గా మీరు కొన్నిసార్లు ఐ అగ్రీ విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పి చెక్ బాక్స్ చెక్ చేస్తారు కదా, సో అది చెక్ బాక్స్ అంటే. అలానే డ్రాప్ డౌన్ అన్న అనొచ్చు, ఆర్ లిస్ట్ అన్న అనొచ్చు. సో అది కూడా ఇక్కడ లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా బస్ టికెట్ రిజర్వేషన్ చేసుకునేటప్పుడు సిటీ సెలెక్ట్ చేసుకుంటారు. సో అదొక డ్రాప్ డౌన్. నెక్స్ట్ లింక్. సో ఇక్కడ లింక్ ఉంది కదా, యూజ్ మై కరెంట్ ఈమెయిల్ అడ్రస్, ఇది ఒకటి లింక్. లింక్ అంటే మనం దాని మీద క్లిక్ చేసినప్పుడు వేరే పేజ్ ఓపెన్ అవుతుంది, ఆర్ వేరే యాక్షన్ పెర్ఫామ్ అవుతుంది. సో బటన్ అయినా కానీ లింక్ అయినా కానీ మనం వాటి మీద ప్రెస్ చేసినప్పుడు ఒక యాక్షన్ పర్ఫామ్ అవుతుంది, వాటిని లింక్ ఆర్ బటన్ అంటారు. సో లింక్ అంటే ఏంటంటే ఇలా ఉంటుంది, ఒక టెక్స్ట్ ఫార్మాట్, ఇంటర్నల్గా హైపర్ లింక్ ఉంటుంది, దాన్ని లింక్ అంటాం. ఈ బటన్ ఏంటి అంటే ఒక ఇమేజ్ లాగా ఉంటుంది బటన్. సో దాని మీద టెక్స్ట్ ఉంటుంది. సో రెండుకి ఒక ఫంక్షనాలిటీ ఆల్మోస్ట్ సేమ్. సో ఒక యాక్షన్ పర్ఫామ్ అవుతుంది మనం అది క్లిక్ చేసినప్పుడు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ రేడియో బటన్. సో రేడియో బటన్ కూడా, సో ఇది జనరల్గా జెండర్ అనే దానికి వాడతారు, మేలా ఫీమేల్ అని చెప్పి. సో ఇదేం చేస్తుందంటే ఓన్లీ ఒక సింగిల్ యాక్సెప్ట్ చేస్తుంది, అంటే మీరు మెయిల్ ఆర్ ఫీమేల్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోగలరు. ఓకేనా? ఈ డ్రాప్ డౌన్ కూడా అంతే, అంటే ఒక్కరు వాల్యూని మీరు సెలెక్ట్ చేసుకోగలరు. చెక్ బాక్స్ వచ్చేసరికి ఏంటి, ఎన్నైనా చెక్ చేసుకోగలరు. ఫర్ ఎగ్జాంపుల్ మీ హాబీస్ ఏంటి అని చెప్పి ఎవరైనా అడిగారు. సో ప్లేయింగ్ గేమ్స్ అనో, వాచింగ్ టీవీ అనో, రీడింగ్ బుక్స్ అనో, ఇలా డిఫరెంట్ చెక్ బాక్స్ ఉంటాయి. సో అన్నీ మీరు ఎట్ ఏ టైం సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్లా ప్రతిదానికి ఒక పర్టికులర్ రీజన్ ఉంటుంది, సో ఎందుకు ఇది వచ్చింది అని చెప్పి. సో నెక్స్ట్ వచ్చేసరికి టెక్స్ట్ బాక్స్. సో నేను ఇది ఇలా ఎందుకు చెప్పానంటే, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చెప్తే మీకు గుర్తుంటుంది అని చెప్పి ఇలా చెప్తున్నాను. సో టెక్స్ట్ బాక్స్ అంటే ఇది ఫస్ట్ నేమ్ అనేది ఒక టెక్స్ట్ బాక్స్. సో మనం ఏదైతే ఎంటర్ చేస్తామో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదైనా ఎంటర్ చేయొచ్చు అవునా. సో అట్లా ఎక్కడైతే మనం ఎంటర్ చేస్తామో అది టెక్స్ట్ బాక్స్ అంటాం. ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని లిస్ట్ అంటాం. మనం క్లిక్ చేసేవన్నీ బటన్, చెక్ బాక్స్, లింక్, రేడియో బటన్, ఈ 4 మనం క్లిక్ చేస్తాం. సో డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకుంటాము, అలానే టెక్స్ట్ బాక్స్లో డేటా ఎంటర్ చేస్తాము. సో ఇవన్నీ తెలిసి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వెబ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్, ఆ వెబ్ ఎలిమెంట్స్ మీద మనం చేసే యాక్షన్స్. ఇప్పుడు బటన్ దగ్గర మీరు ఏదైనా టైప్ చేయి అని చెప్పి సెలీనియంకి చెప్పారనుకోండి, అది ఎర్రర్ త్రో చేస్తుంది. సో బటన్ని మనం ఏం చేయగలం, క్లిక్ చేయగలం. చెక్ బాక్స్ ఏం చేయగలం, క్లిక్ చేయగలం. డ్రాప్ డౌన్ ఏం చేయగలం, సెలెక్ట్ చేసుకోగలం. లింక్ క్లిక్, రేడియో బటన్ క్లిక్, టెక్స్ట్ బాక్స్ ఏం చేయగలం, ఎంటర్ చేయగలం. సో ఇక్కడ క్లిక్ అని చెప్పామనుకోండి సెలీనియంకి, అదేం చేస్తుంది, ఎర్రర్ త్రో చేస్తుంది. లేకపోతే ఇక్కడ జస్ట్ ఇలా వచ్చి క్లిక్ చేసి వదిలేస్తుంది. ఇక్కడ మీ కర్సర్ హైలైట్ అవుతుంది కదా, క్లిక్ చేసి వదిలేస్తుంది. మనకు అలా కాదు కదా, వస్తుంది టెక్స్ట్ బాక్స్లో మనం ఎంటర్ చేయాలి డేటా. సో ప్రతి ఒక్క వెబ్ ఎలిమెంట్ ఫంక్షనాలిటీ ఏంటి, దేనికి ఉపయోగపడుతుంది అని చెప్పి మీకు తెలుసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత
ఇప్పుడు లొకేటర్స్కి వెళ్ళిపోదాం. సో ఈ ఫస్ట్ నేమ్ అనేదాన్ని నేను సెలీనియంకి చెప్పాలి. సో మనకి ఇలా చెప్పడానికి 8 టైప్స్ ఆఫ్ వేస్ ఉన్నాయి. ఏంటి అంటే ఐడి, నేమ్, క్లాస్ నేమ్, ట్యాగ్ నేమ్, ఎక్స్పాత్, లింక్ టెక్స్ట్, పార్షల్ లింక్ టెక్స్ట్, సిఎస్ఎస్ సెలెక్ట్. సో ఇలా మనకి 8 టైప్స్ ఉన్నాయి. ఈ 8 టైప్స్ని యూజ్ చేసుకొని మనం ఒక వెబ్ ఎలిమెంట్ని సెలీనియంకి చెప్తాము. సో దీంట్లో ఈ యాక్షన్ పర్ఫామ్ చేయి. టెక్స్ట్ బాక్స్ అనుకోండి, ఈ లొకేటర్ ఏదో ఒక లొకేటర్ యూజ్ చేసుకొని ఈ టెక్స్ట్ బాక్స్లోకి డేటా ఎంటర్ చేయి. బటన్ అనుకోండి, ఈ లొకేటర్స్ అన్నిట్లో ఒక లొకేటర్ యూజ్ చేసుకొని బటన్ మీద క్లిక్ చేయి. ఇలా చెప్తాము. సో ఈ లొకేటర్స్ని ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్ ఎలిమెంట్లో ఈ లొకేటర్స్ని ఎలా చూడాలి? సింపుల్, దీని మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఇన్స్పెక్ట్ ఉంది కదా, ఈ ఇన్స్పెక్ట్ బటన్ని క్లిక్ చేయగానే మీకు దాని రిలేటెడ్ లొకేటర్స్ అన్ని కనిపిస్తాయి. సో ఇక్కడ ఈ కోడ్ అంతా HTML కోడ్ అంటారు దీన్ని, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో వెబ్ పేజెస్ అన్నీ కూడా ఈ HTML కోడ్లోనే రాస్తారు. సో వెబ్ డెవలపర్స్ UI డెవలపర్స్ ఏం చేస్తారంటే ఈ వెబ్ పేజెస్ అన్ని డిజైన్ చేసేటప్పుడు ఈ HTML కోడ్లో డిజైన్ చేస్తారు. సో ఇక్కడ చూస్తే మీకు దీన్ని ట్యాగ్ నేమ్ అంటారు. ఇన్పుట్ ఉంది కదా, ఇది ట్యాగ్ నేమ్. సో ఇది క్లాస్. అలాగే ఇక్కడ చూస్తే మీకు నేమ్, ఐడి. సో ఇప్పుడు మీకు ఎన్ని వచ్చినాయి? 1 2 3 4. రైట్ క్లిక్ చేస్తే మీకు కాపీ అని ఉంది కదా, ఈ కాపీలో ఇది కాపీ సెలెక్టర్ ఇస్ నథింగ్ బట్ CSS సెలెక్టర్. అలానే కాపీ ఎక్స్పాత్. సో టోటల్ ఇవి. ఇక్కడ మీకు ఏమేమి మిస్ అయినాయి మీరు చూసుకుంటే లింక్ టెక్స్ట్, పార్షల్ లింక్ టెక్స్ట్ అనేవి ఇక్కడ ఏముండవు. ఈ లింక్ టెక్స్ట్, పార్షల్ లింక్ టెక్స్ట్ అంటే ఇప్పుడు ఇక్కడ లింక్ ఉంది కదా, ఈ మొత్తం టెక్స్ట్ మీరు ఇస్తే అది లింక్ టెక్స్ట్. దీంట్లో సగమే ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యూజ్ మై కరెక్ట్ అని ఇచ్చారనుకోండి, ఇది పార్షల్ లింక్ టెక్స్ట్. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏదో ఒక లొకేటర్ మాత్రమే పాస్ చేయగలరు. అది ఐడి కానివ్వండి, నేమ్ కానివ్వండి, క్లాస్ నేమ్ కానివ్వండి, ట్యాగ్ నేమ్ కానివ్వండి, ఎక్స్పర్ట్ కానివ్వండి, ఏదో ఒకటే పాస్ చేయగలరు. సో మరి ఒకటే పాస్ చేయగలము అన్నప్పుడు ఇన్ని ఎందుకు అన్న డౌట్ వస్తుంది కదా. సో ఇప్పుడు చూస్తే మీరు ఈ ఫస్ట్ నేమ్ అనే టెక్స్ట్ బాక్స్కి అన్నీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బటన్ చూద్దాం ఏమేమి ఉంటాయో. సేమ్ ఇన్స్పెక్ట్. సో ఇన్స్పెక్ట్ చేస్తే ఇక్కడ మీరు చూస్తే ఏమేమి ఉన్నాయి? క్లాస్ ఉంది, ట్యాగ్ నేమ్ ఉంది, ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవు. సో ఇలాంటప్పుడు కొన్ని వెబ్ ఎలిమెంట్స్కి ఏముంటాయి అంటే అన్నీ ఉంటాయి, కొన్ని వెబ్ ఎలిమెంట్స్కి ఒకటే ఉంటుంది, కొన్ని వెబ్ ఎలిమెంట్స్కి రెండు ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ ఉంటాయి కాబట్టి సెలీనియం వాళ్ళు ఏం చేశారంటే మనకి ఇలా 8 ప్రీ డిఫైన్డ్ ఇచ్చారు. సో ఇది సెలీనియం కనే కాదు, ఆటోమేషన్ టెస్టింగ్ ఏది చేయాలన్నా కానీ వెబ్ పేజెస్ మీద మనం ఈ లొకేటర్స్ని హెల్ప్ చేసుకొని ఆటోమేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫస్ట్ నేమ్లోకి డేటా అసలు ఎలా ఎంటర్ చేయాలనేది చూద్దాం. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. మీకు దీన్ని వెబ్ ఎలిమెంట్ అంటారు ఈ ఫస్ట్ నేమ్ అనేదాన్ని. దీని యొక్క కోడ్ చూడాలి అంటే రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ అంటే దాని పర్టికులర్ హైలైట్ అయింది కదా ఇక్కడ 2 లైన్స్, దీంట్లో నుంచి ఏదో ఒకటి తీసుకోవచ్చు. జస్ట్ ఇలా ఈ క్లాస్ ఉందనుకోండి, దీన్ని డబుల్ క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది. ఐడి కావాలనుకోండి, దీన్ని డబుల్ క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది. అలా నేమ్ కావాలనుకోండి, దీన్ని డబుల్ క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది. సో ఇలా ఏది కావాలంటే దాన్ని డబుల్ క్లిక్ చేసి కాపీ చేసుకొని మీరు సెలీనియంకి పాస్ చేయాలి. అది ఎలా పాస్ చేస్తారంటే సారీ సో మన ఇంట్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ మన ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే మనము క్రోమ్ డ్రైవర్ని లాంచ్ చేసి google.com అనే పేజ్ని ఓపెన్ చేసాం. సో అది ఎలా ఓపెన్ చేసాము? driver.get. సో ఇక్కడ google.com అనే ప్లేస్లో మనం ఈ సైన్అప్ అనేది ఓపెన్ చేద్దాం. ఇప్పుడు బికాస్ మనం పర్ఫామ్ చేయాల్సిన యాక్షన్స్ సైన్అప్ అనే దాంట్లోనే ఉంది. సో మన వెబ్ ఎలిమెంట్స్ అన్ని సైన్అప్ అనే పేజ్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ నేమ్ అనే దాన్ని ఫైండ్ చేయాలి. ఫస్ట్ నేమ్ అనే దాన్ని ఫైండ్ ఎలా చేయాలి? విత్ ద హెల్ప్ ఆఫ్ ఫైండ్ ఎలిమెంట్ అనే మెథడ్తో మనం వెబ్ ఎలిమెంట్ని సెలీనియంకి పాస్ చేయొచ్చు. సో ఈ ఫైండ్ ఎలిమెంట్ ఇలా రాసామంటే ఏంటి? ఈ ఫైండ్ ఎలిమెంట్ అనే మెథడ్ డ్రైవర్, ఈ డ్రైవర్ అనేది ఏంటి? క్రోమ్ డ్రైవర్ ఆబ్జెక్ట్. అంటే ఈ ఫైండ్ ఎలిమెంట్ అనే మెథడ్ క్రోమ్ డ్రైవర్లో ఉండొచ్చు, అవునా?
సో ఈ ఫైండ్ ఎలిమెంట్ అనే మెథడ్కి మనం ఏం పాస్ చేయాలో తెలియాలంటే క్రోమ్ డ్రైవర్ క్లాస్కి వెళ్ళిపోయి ఈ ఫైండ్ ఎలిమెంట్ డెఫినేషన్ చూద్దాం అసలు ఏముంది దాంట్లో అని. ఇప్పుడు నేను ఇంతకు ముందు నా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మీకు ఏం అర్థం కాకపోయినా కానీ ఆరు మీరు ఇండెప్త్గా తెలుసుకోవాలి అనుకుంటే జస్ట్ సెలీనియం సోర్స్ కోడ్ అని టైప్ చేయండి. సో మీకు ఇక్కడ github.com అని చెప్పి సెలీనియం ఎక్స్క్యూటింగ్ వస్తుంది ఈ నోటింగ్ అండి. ఇప్పుడు మనం ఏమనుకున్నాము ఈ ఫైండ్ ఎలిమెంట్ అనేది క్రోమ్ డ్రైవర్లో ఉండొచ్చు ఫస్ట్ కేసు. సెకండ్ కేసు ఏంటి, ఈ క్రోమ్ డ్రైవర్ ఏదైతే ఎక్స్టెండ్ చేస్తుందో అంటే దీని సూపర్ క్లాస్లో ఉండొచ్చు, ఇది సెకండ్ కేసు. థర్డ్ కేసు ఏంటి, ఈ క్రోమ్ డ్రైవర్ ఏ ఇంటర్ఫేస్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తుందో ఆ ఇంటర్ఫేస్లో కూడా ఉండొచ్చు. ఓకేనా. సో ఇది ఇది ఏది ఎక్స్టెండ్ చేస్తుంది దేన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అని తెలియాలంటే ఈ డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇవన్నీ క్లాసెస్. ఓకేనా. ఈ క్లాసెస్ అన్ని దీన్ని ఎక్స్టెండ్ చేస్తాయి, అలానే ఈ రెండింటిని ఇంప్లిమెంట్ చేస్తాయి. ఒకసారి ఈ డయాగ్రామ్ చూడండి, నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను నేను, లేదు అంటే మీకు ఇంటర్నెట్లో దొరుకుతుంది, ఒకసారి తీసుకొని చూడండి. ఇప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జావా కాబట్టి జావాలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనం ఏం వాడుతున్నాము, క్లయింట్ సైడ్, అలాగే సోర్స్, ఇక్కడ సెలీనియం. సో ఇదంతా వాళ్ళు డిజైన్ చేసిన పార్ట్, మనం చేసేది ఏం లేదు. అండ్ సో ఇక్కడ చూస్తే మనం దేనికి క్రియేట్ చేసాం, క్రోమ్ డ్రైవర్కి. సో క్రోమ్ క్లాస్కి వెళ్ళిపోవాలి. క్రోమ్ ఫోల్డర్కి వెళ్ళిపోతే ఇక్కడ మీకు క్రోమ్ డ్రైవర్ క్లాస్ కనిపిస్తుంది. సో ఈ క్రోమ్ డ్రైవర్లో ఒకసారి ఫైండ్ ఎలిమెంట్, సో ఫైండ్ ఎలిమెంట్ అనే మెథడ్ ఉందో లేదు, ఇది జస్ట్ కామెంట్. సో ఫైండ్ ఎలిమెంట్ అనే మెథడ్ దీంట్లో లేదు కాబట్టి నెక్స్ట్ దేనికి వెళ్ళాలి, ఇది ఏదన్నా క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తుందేమో చూడాలి ఫస్ట్. సో ఏదైనా క్లాస్కి ఎక్స్టెండ్ చేస్తుందా, ఎస్ క్రోమ్ డ్రైవర్ అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తుంది. సో ఈ క్రోమ్ డ్రైవర్ క్లాస్కి వెళ్దాం. సో ఈ క్రోమ్ డ్రైవర్ క్లాస్లో ఉందా, లేదు. ఈ క్రోమ్ డ్రైవర్ దేన్నన్నా ఎక్స్టెండ్ కానీ ఇంప్లిమెంట్ కానీ చేస్తుందా, ఇక్కడ చూస్తే రిమోట్ వెబ్ డ్రైవర్ క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది. సో ఈ రిమోట్ వెబ్ డ్రైవర్ క్లాస్కి వెళ్ళిపోదాం. సో ఈ రిమోట్ వెబ్ డ్రైవర్లో ఉందేమో చూద్దాం ఒకసారి. సో చూసారా ఇక్కడ ఫైండ్ ఎలిమెంట్, ఫైండ్ ఎలిమెంట్ అనే మెథడ్ ఈ రిమోట్ వెబ్ డ్రైవర్ క్లాస్లో ఉంది. సో ఈ రిమోట్ వెబ్ డ్రైవర్ క్లాస్లో ఉంది అంటే ఏంటి, ఈ ఇమేజ్ని బట్టి ఈ రిమోట్ వెబ్ డ్రైవర్ సూపర్ క్లాస్ కదా. సో ఈ సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్స్ అన్నీ కింద ఉన్న చైల్డ్ క్లాస్. సో ఈ క్రోమ్ డ్రైవర్ కానీ, ఈ ఐఈ డ్రైవర్ కానీ, ఈ సఫారీ డ్రైవర్ కానీ, ఈ ఇంటర్నెట్ ఫైర్ ఫాక్స్ కానీ వీటిలన్నిటికీ వచ్చేస్తుంది, ఎందుకంటే ఇది సూపర్ క్లాస్ కాబట్టి. సో ఓకే బాగానే ఉంది. మరి ఈ ఫైండ్ ఎలిమెంట్కి నేను ఏ పారామీటర్స్ పాస్ చేయాలి, ఏ పారామీటర్ పాస్ చేయాలి అంటే బై అనే పారామీటర్ పాస్ చేయాలి. ఈ బై అనేది ఏంటి, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే బై అనేది ఏంటి, బై అనేది ఒక క్లాస్. ఓకేనా. సో ఈ క్లాస్కి రిలేటెడ్ అయి ఉన్న ఒక మెథడ్ని కానీ ఒక వేరియబుల్ని కానీ పాస్ చేయాలి మనం. సో ఈ బై క్లాస్లో ఏం రాసారో చూద్దాం. అంటే ఇప్పుడు నేను ఈ ఫైండ్ ఎలిమెంట్లో బై పెట్టేస్తాను, బై డాట్, ఇక్కడ ఏం పిలవాలి, ఇక్కడ చూసారా మీరు బై అనేది ఒక క్లాస్, అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో దీంట్లో ఏమున్నాయి, ఐడి ఇదొక మెథడ్, లింక్ టెక్స్ట్ ఇదొక మెథడ్, పార్షల్ లింక్ టెక్స్ట్ ఇదొక మెథడ్, సో నేమ్ ఇదొక మెథడ్, ట్యాగ్ నేమ్ ఇదొక మెథడ్, ఎక్స్పాత్ ఇదొక మెథడ్. సో ఇవన్నీ ఏంటి, లొకేటర్స్. సో లొకేటర్స్ని సెలీనియం వాళ్ళు మెథడ్స్గా ఇంప్లిమెంట్ సో రాశారనమాట. సో ఈ మెథడ్స్ని మనం ఏదైతే పిలుస్తామో ఆ మెథడ్కి వెళ్ళిపోతుంది. ఓకేనా. ఇప్పుడు బై డాట్ నేను ఐడితో చెక్ చేద్దాం అనుకుంటున్నా ఐడి. సో మరి ఇది ఐడి మెథడ్ కదా. సో ఈ మెథడ్ దేన్ని యాక్సెప్ట్ చేస్తుంది అంటే ఇక్కడ చూస్తే మీరు ఐడి అనేది ఏం యాక్సెప్ట్ చేస్తుంది, స్ట్రింగ్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో స్ట్రింగ్ అంటే ఏంటి, డబుల్ కోట్స్లో ఉండాలి. ఓకే ఇంతవరకు బాగానే ఉంది. మరి ఈ డబుల్ కోట్స్లో మనం ఏం పాస్ చేయాలి, ఇక్కడికి వెళ్ళిపోయి దీని మీద రైట్ క్లిక్ చేసుకొని ఇది పెట్టని చెప్పి ఈ హైలైట్ అయిన దాంట్లో ఐడి ఏముంది ఇక్కడ, ఫస్ట్ నేమ్, దీన్ని కాపీ డబుల్ క్లిక్ చేస్తే మీకు అలా వస్తుంది, కాపీ చేసుకొని ఇక్కడ పడేయాలి. సో ఇంతే. మనం ఒక వెబ్ ఎలిమెంట్ని సెలీనియంకి ఎలా ఐడెంటిఫై చేయాలి, సెలీనియంకి ఎలా చూపించాలి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ లైన్. సో ఈ లైన్ మీనింగ్ ఏంటి, డ్రైవర్ అనే ఆబ్జెక్ట్, ఈ డ్రైవర్ ఏ ఆబ్జెక్ట్, క్రోమ్ డ్రైవర్ క్లాస్ ఆబ్జెక్ట్. ఈ క్రోమ్ డ్రైవర్లో ఫైండ్ ఎలిమెంట్ అనే మెథడ్. సో నేను ఇక్కడ 3 ఇన్స్టెన్సెస్ చెప్పాను, క్రోమ్ డ్రైవర్లో ఫైండ్ ఎలిమెంట్ ఉండొచ్చు,
లేకపోతే అది ఎక్స్టెండ్ చేసుకుని సూపర్ క్లాస్లో ఉండొచ్చు, లేకపోతే అది ఇంప్లిమెంట్ చేసుకునే ఇంటర్ఫేస్లో కూడా ఉండొచ్చు. మనకి ఇక్కడ ఎక్కడ దొరికింది, అది ఎక్స్టెండ్ చేసుకునే రిమోట్ వెబ్ డ్రైవర్ క్లాస్లో ఉంది ఈ మెథడ్. సో ఈ మెథడ్ దేన్ని యాక్సెప్ట్ చేస్తుంది, బై అనే క్లాస్ని యాక్సెప్ట్ చేస్తుంది పారామీటర్గా. ఓకేనా. సో దీంట్లో ఈ పారామీటర్గా మనం ఏం పాస్ చేస్తున్నాం, బై డాట్ ఐడి. ఐడి అనేది ఒక మెథడ్. సో ఇది క్లాస్ నేమ్తో ఎందుకు పిలుస్తున్నామంటే ఇక్కడ చూస్తే మీరు ఇట్ ఈజ్ ఏ స్టాటిక్ మెథడ్. సో స్టాటిక్ మెథడ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా క్లాస్తో పిలవచ్చు. అలాగే ఈ ఐడి ఏం యాక్సెప్ట్ చేస్తుంది, స్ట్రింగ్ని యాక్సెప్ట్ చేస్తుంది పారామీటర్. సో ప్రతి ఒక్క మెథడ్కి అంటే ఆల్మోస్ట్ ఆల్ మెథడ్స్కి పారామీటర్స్ ఉంటాయి. కొన్నిటికి పారామీటర్స్ ఉండవు, కొన్నిటికి ఉంటాయి. ఇక్కడ ఏంటి అంటే ఫైండ్ ఎలిమెంట్ అనే మెథడ్కి పారామీటర్ ఉంది, అదేంటి బై క్లాస్. సో ఇక్కడ ఐడి అనే మెథడ్కి పారామీటర్ ఉంది, అదేంటి మనం ఇచ్చే లొకేటర్. ఓకేనా. ఆ లొకేటర్ ఏదైతే ఉందో ఐడి ఈక్వల్ టు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఐడి కాదు నేను ఇంకోటి రాసుకుంటాను అన్నారు అనుకోండి, జస్ట్ ఇక్కడ డాట్ క్లాస్ నేమ్ అంటే క్లాస్ నేమ్. ఓకేనా. ఇక్కడ ఇచ్చే టెక్స్ట్ మీరు బ్రౌజర్ దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ చేసి చూసేసుకోవాలి. సో ఇది ఎలా ఐడెంటిఫై చేయాలి లొకేటర్, ఈ లొకేటర్స్ని సెలీనియంకి ఎలా పంపించాలి అనే కాన్సెప్ట్ ఇది. సో ఇక్కడ మీకు జావాలో ఊప్స్ కాన్సెప్ట్స్ అంటే ఏంటో తెలియాలి. అలానే అంటే ఊప్స్ కాన్సెప్ట్స్ తెలిస్తే చాలు. సో ఊప్స్ కాన్సెప్ట్లో మీకు ఏమేమి కవర్ అవుతాయి, ఆబ్జెక్ట్ కవర్ అవుతుంది, క్లాస్ కవర్ అవుతుంది, ఇన్హెరిటెన్స్ కవర్ అవుతుంది, సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ కవర్ అవుతుంది, ఇంటర్ఫేస్ కవర్ అవుతుంది, ఎవ్రీథింగ్ కవర్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఇవన్నీ అర్థమైతే మీకు ఈ లైన్ చాలా ఈజీగా ఉంటుంది. అందుకని చెప్పి సెకండ్ స్టార్ట్ చేసే ముందు మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకుంటారో అది పర్ఫెక్ట్గా ఉండండి అని చెప్పి చెప్తారు. ఓకేనా. సో జావాలో ఈ కొన్ని కాన్సెప్ట్స్ ఏవే కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్గా ఉండాలి అనేది మీరు చూసుకొని జావా పర్ఫెక్ట్గా నేర్చుకొని ఆ తర్వాత సెలీనియంకి రండి. సో వస్తే మీకు ఏమవుతుందంటే ఇక్కడ రాసిన ప్రతి ఒక్క లైన్ మీకు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనేది తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకున్న అన్ని ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. సో ఐడి ఆల్రెడీ రాసాం కదా. నెక్స్ట్ ఏంటి, సో నేమ్ with the help of name by dot name. సో ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు ఈ లైన్ మీనింగ్ చెప్పాను కదా నేను, ఈ లైన్ మీనింగ్ ఇక్కడికి వెళ్ళిపోయి సెలీనియం ఏం చేస్తుందంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ అనే దాని దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. మీరు ఇది రాయగానే అంటే ఈ ఫస్ట్ నేమ్ దగ్గరికి వెళ్తుంది. సో ఫస్ట్ నేమ్ దగ్గరికి వెళ్తే చాలా మీకు కాదు, దాంట్లోకి మీరు డేటా ఎంటర్ చేయాలి. సో దాంట్లోకి డేటా ఎంటర్ చేయాలంటే మీకు ఇంకో మెథడ్ని కాల్ చేసుకోవాలి, అదేంటి అంటే సెండ్ కీస్. సో సెండ్ కీస్ని యూజ్ చేసుకొని దాంట్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ రఘు అని చెప్పి పాస్ చేస్తున్నాను నేను. సో సేమ్ మళ్ళీ ఈ సెండ్ కీస్ అనే మెథడ్ ఎక్కడ ఉంది అని చెప్పి చూసుకొని ఇలానే, సో ఇలానే ఈ సెండ్ కీస్ అనే మెథడ్ ఎక్కడ ఉందో చూసుకొని ఆ సెండ్ కీస్ అనే మెథడ్ దేన్ని యాక్సెప్ట్ చేస్తుంది అనేది మీరు చూడండి. ఓకేనా. అప్పుడు మీకు ఈ కోడ్ అనేది ఇన్డెప్త్గా ఎలా చూసుకోవాలి, ప్రతి ఒక్క మెథడ్ ఎలా చూడాలి అనేది మీకు అర్థమవుతుంది. సో మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మొత్తం ఇక్కడ లింక్ ఉంది కదా, ఈ లింక్ మొత్తాన్ని ఒక్క నిమిషం, సో ఇక్కడ ఇది ఉంది కదా, దీని మొత్తాన్ని కామెంట్లో మెన్షన్ చేస్తాను మీకు ఒకవేళ అర్థం కాకపోతే. సో అలానే ఇది కూడా ఏంటి, ఇక్కడ నేమ్. సో మనము ఈ సెకండ్ దాన్ని ఈ లాస్ట్ నేమ్ అనే దాన్ని విత్ ద హెల్ప్ ఆఫ్ నేమ్తో ఐడెంటిఫై చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మీకు నేమ్ ఏముంది, లాస్ట్ నేమ్. సో దీన్ని కాపీ చేసేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేయండి. సో అలాగే తర్వాత ఇది ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నెక్స్ట్ ఏముంది, క్లాస్ నేమ్ ఉంది. సో క్లాస్ నేమ్తో చూద్దాం, ఇన్స్పెక్ట్. సో ఇక్కడ క్లాస్ నేమ్. సో ఇక్కడ క్లాస్ నేమ్ అనేది ఈ లొకేటర్స్లో క్లాస్ నేమ్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే స్పేస్ ఉంది అవునా. సో ఏదన్నా నేమ్లో కానీ ఐడిలో కానీ స్పేస్ ఉంది అంటే, ఐడి కాదు క్లాస్ నేమ్లో స్పేస్ ఉంది అంటే ఇది ఏం చేస్తుందంటే రెండు క్లాసులుగా ట్రీట్ చేస్తుంది. ఓకేనా. అంటే ఇంతవరకు ఇంతవరకు ఒక క్లాస్, అలాగే ఇంతవరకు ఒక క్లాస్ అని చెప్పి ట్రీట్ చేసుకుంటుంది. అందుకని చెప్పి ఇలా రెండు ఉన్నప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ క్లాస్ నేమ్ కాకుండా వేరే లొకేటర్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐడి ఉంది, సో ఐడి తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చెప్పాను కదా కాపీ సెలెక్ట్ సిఎస్ఎస్ తీసుకున్నాం. సిఎస్ఎస్ తీసుకొని
ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. సో ఇక్కడ మనం ఏం పెట్టాం, సిఎస్ఎస్. సో సిఎస్ఎస్ సెలెక్టర్. అలాగే ఇక్కడ ఏం జరగాలి మనకి, యాజ్ యూజువల్గా డేటా ఎంటర్ చేయాలి. సో రకంగా ఏబిసిడి ఏదో ఒకటి ఎంటర్ చేస్తాను. అలాగే ఇక్కడ కూడా ఏం చేయాలి, డాట్ సెండ్ కీస్ ఆఫ్ సమ్ 123@gmail.com. సో ఇది ఎంటర్ చేస్తాను. సో నెక్స్ట్ ఇప్పుడు దీనికి చూద్దాం, దీనికి ఏముందో. సో ఇన్స్పెక్ట్. సో ఇక్కడ చూసారా క్లాస్ అనేది ఒకటే ఉంది. సో ఇలాంటప్పుడు మీరు వాడుకోవచ్చు క్లాస్ నేమ్. సో ఇక్కడ సేమ్ ఇది కాపీ పేస్ట్ చేసేసి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. అలానే ఇదేంటి, క్లాస్ నేమ్. సో ఇదేంటి, లింక్. సో లింక్ మీద మనం ఏదైనా టెక్స్ట్ ఎంటర్ చేయగలమా, చేయలేము. లింక్ని ఏం చేయాలి, క్లిక్ చేయాలి. లింక్ని కానీ, బటన్ని కానీ, రేడియోని కానీ, చెక్ బాక్స్ కానీ, వీటిలన్నీ క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం వాడాలి, క్లిక్ అనే మెథడ్ని వాడుకోవాలి. ఓకేనా. సో అలానే నెక్స్ట్ ఇంకేమున్నాయి, సో ఐడి నేమ్ సిఎస్ఎస్ సెలెక్టర్, క్లాస్ నేమ్. సో సిఎస్ఎస్ సెలెక్టర్ పెట్టండి. సో ఇప్పుడు ట్యాగ్ నేమ్ వచ్చేసరికి ఇది కూడా కొంచెం ట్రిక్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ఫస్ట్ నేమ్కి ఇన్స్పెక్ట్ చేశాను, ఇక్కడ ట్యాగ్ నేమ్ చూస్తే ఇన్పుట్ అని ఉంది. ఈ లాస్ట్ నేమ్ కూడా ట్యాగ్ నేమ్ ఏముంది, సో ఇన్పుట్ అనే ఉంది. సో ట్యాగ్ నేమ్స్ కొన్ని ఎలిమెంట్స్కి సేమ్ ఉంటాయి. కాబట్టి మీరు ట్యాగ్ నేమ్ వాడాలనుకోండి, సెలీనియం కన్ఫ్యూజ్ అవుతుంది. సో దేంట్లోకి నేను ఈ నేమ్ అనే దాన్ని ఇన్సర్ట్ చేయాలి అని చెప్పి. సో మీరు ఇక్కడ ట్యాగ్ నేమ్ అని పెట్టి ఇక్కడ ఏదైనా ఇచ్చారనుకోండి, ఆ సెండ్ కీస్లో ఏమైనా ఇచ్చారనుకోండి, ఈ ఇచ్చిన వాల్యూ ఏ ట్యాగ్ నేమ్లో ఇన్సర్ట్ చేయాలో దానికి తెలియదు. ఎందుకంటే ఇక్కడ చాలా ట్యాగ్ నేమ్స్ ఉన్నాయి. దీనికి సేమ్ ట్యాగ్ నేమ్ ఉంది, దీనికి సేమ్ ట్యాగ్ నేమ్ ఉంది, దీనికి సేమ్ ట్యాగ్ నేమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే సో చూసారా దీనికి కూడా ఇన్పుట్ ఉంది. సో అలాంటప్పుడు దేంట్లో ఇన్సర్ట్ చేయాలి అనేది దానికి తెలియదు. సో ట్యాగ్ నేమ్ ఎప్పుడు వాడతారంటే ఎక్కడైతే మీకు యూనిక్గా ఉంటుందో అప్పుడే ట్యాగ్ నేమ్ వాడండి. ఓకేనా, లేకపోతే ట్యాగ్ నేమ్ అవసరం లేదు. మీకు ఎయిట్ ఉన్నాయి కాబట్టి 8లో ఏదో ఒకటి వాడుకోవచ్చు. సో నెక్స్ట్ ఎక్స్పాత్. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తే, సో ఎక్స్పాత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చూసిన ఈ లొకేటర్స్ అన్నీ కూడా ఒక్కోసారి ఏమవుతాయంటే ప్రతి ఒక్క డిప్లాయ్మెంట్కి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ ఒక కోడ్ రాశాను, అంటే ఒక వెబ్ డెవలపర్ ఒక కోడ్ రాశాడు ఇవాళ, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాడు. రేపు ఇంకో డెవలపర్ వచ్చి ఇంకో కోడ్ రాశాడు, దాన్ని ఎగ్జిక్యూట్ చేశాడు. ఏమవుతాయంటే కొన్ని కొన్నిసార్లు ఈ ఐడి కానీ, క్లాస్ నేమ్ కానీ ఇవన్నీ మారుతూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు. సో ఈ మారినప్పుడు ఏం చేయాలి, మనం ఎక్స్పాత్ అనే దాంట్లో ఒక యూనిక్గా రాసుకోవాలన్నమాట. సో ఎక్స్పాత్ ఏం చేస్తుందంటే కోడ్ ఎంత చేంజ్ అయినా కానీ ఎక్స్పాత్ లొకేటర్ యూస్ చేసుకుంటే మనకి యాక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ అనే దానికి ఇక్కడ నేను రైట్ క్లిక్ చేసుకొని కాపీలో కాపీ ఎక్స్పాత్. సో ఎక్స్పాత్ కాపీ చేయడం కాదు, రాయటం కూడా తెలియాలి. దీని మీద ఒక సపరేట్గా నేను ఒకటి చేస్తాను వీడియో. సో ఇది దాని యొక్క ఎక్స్పాత్. సో సేమ్ సో ఇక్కడ మీరు ఏం చేయాలి, ఇది తీసుకెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయాలి. అలానే ఇక్కడ మనం ఏం చేసాము, ఎక్స్పాత్ వాడాము. సో ఎక్స్పాత్ డాట్ సెండ్ కేస్ ఆఫ్ సమ్ పాస్వర్డ్. సో ఇది పాస్వర్డ్ అనుకున్నాం. సో ఎక్స్పాత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్స్పాత్ అనేది ఎప్పటికీ మారదు. వెబ్ పేజ్లో ఎన్ని చేంజెస్ వచ్చినా కానీ ఎక్స్పాత్ అనేది యూనిక్గా ఉంటుంది. అందుకని చెప్పి చాలామంది ఎక్స్పాత్ నేర్చుకుంటారు, మనం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే మనకి ఇంటర్వ్యూలో కానీ లేకపోతే మీరు కోడ్ రాసేటప్పుడు కానీ ఈ ఇట్లా కాపీ కాపీ కొట్టి ఇలా కాపీ ఎక్స్పాత్ అనే ఆప్షన్ ఉండకపోవచ్చు. అందుకని చెప్పి ఎక్స్పాత్ రాయడం నేర్చుకోవాలి. సో నేను దీని మీద ఒక వీడియో చేస్తాను డెఫినెట్గా. సో నెక్స్ట్ వచ్చేసరికి లింక్ టెక్స్ట్ అండ్ పార్షియల్ లింక్ టెక్స్ట్. సో ఈ రెండు మీరు ఒకసారి చూడండి ఎలా చేయాలి అనేది. సో లింక్ టెక్స్ట్ అంటే ఏం లేదు, ఇక్కడ 1 సెకండ్.
ఈ మొత్తాన్ని మీరు ఇచ్చేసారనుకోండి, అదే లింక్ టెక్స్ట్. ఇదొక లింక్, దీని మీద ఉన్న టెక్స్ట్ మొత్తం ఇస్తే లింక్ టెక్స్ట్. అలా కాకుండా దీంట్లో కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెడ్ అనేది ఇచ్చారనుకో, అది పార్షియల్ లింక్ టెక్స్ట్. సో పార్షియల్ లింక్ టెక్స్ట్ ఎక్కువ వాడద్దు, ఎందుకంటే ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా మీకు ఇన్స్టెడ్ అని ఉంది. సో ఈ పార్షియల్ లింక్ టెక్స్ట్ ఏమవుతుందంటే కొన్నిసార్లు కామన్గా ఉంటుంది, కొన్ని 2 or 3 లొకేటర్స్కి కామన్గా ఉంటుంది. సో పార్షియల్ లింక్ టెక్స్ట్ అవాయిడ్ చేసేయండి. సో ఒకసారి లింక్ టెక్స్ట్ పార్షియల్ లింక్ టెక్స్ట్ మీరు ఓన్గా చేయండి, మీకు మీకు ఇంకా ఇన్డెప్త్గా వస్తుంది. అలానే ఇప్పుడు వరకు రాసింది ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకేనా? ఓకే, మనకు కావాల్సిన పేజ్ ఓపెన్ అయింది. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసింది, యూజర్ నేమ్ ఎంటర్ చేసింది, పాస్వర్డ్ ఎంటర్ చేసింది. అండ్ అలానే ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ టెక్స్ట్ మారింది. ఇందాక ఇది లేదు, ఇప్పుడు ఇది ఉంది, అంటే దీని మీద క్లిక్ చేసింది. అండ్ అలాగే ఈ ఈమెయిల్ అడ్రస్ ఎందుకు మిస్ చేసిందంటే జీమెయిల్ అకౌంట్ ఈ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ని ఇక్కడ తీసుకుంటుంది, మనం ఇచ్చేది యాక్సెప్ట్ చేయదు. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏదైతే ఇస్తామో ఈ రెండింటిని కంబైన్ చేసి ఇక్కడ ఒక ఈమెయిల్ అడ్రస్ జనరేట్ చేస్తుంది. లేకపోతే సో ఇది నేను మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ నేను సో చూసారా, ఇది కొట్టగానే ఇది పోతుంది. ఓకే, సో ఇది క్లిక్ చేయగానే మనం దీనికి రాసాం కదా లొకేటర్. సో ఇది క్లిక్ చేయగానే ఇక్కడున్న ఈమెయిల్ అడ్రస్ పోతుంది అనమాట. ఎందుకంటే నా ఈమెయిల్ అయితే ఏదైతే లాగిన్ అయ్యి ఉందో అది వాడుకోవాలి ఇది. సో ఇది ఆ, ఈ బ్రౌజర్ అనేది న్యూగా ఓపెన్ అవుతుంది కాబట్టి దీంట్లో కుకీస్ ఏమి ఉండవు. సో దీనికి నా ఈమెయిల్ ఐడి ఏంటో తెలియదు, అందుకని చెప్పి క్రియేట్ మై న్యూ ఈమెయిల్ ఐడి అనగానే ఇక్కడ ఏ ఈమెయిల్ అయితే ఎంటర్ చేసామో మనం అది డిలీట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇది పాస్ అయిందో లేదో చూద్దాం. ఓకేనా? సో టెస్ట్ కేస్ పాస్ అయింది, ఎగ్జిట్ కోడ్ 0 వచ్చింది అంటే టెస్ట్ కేస్ పాస్ అయినట్టు. ఓకేనా? సో ఇలానే మీరు కొన్ని లొకేటర్స్ యూస్ చేసి రాసి చూడండి. అలానే లింక్ టెక్స్ట్ పార్షియల్ లింక్ టెక్స్ట్తో కూడా చూడండి ఒకసారి. సో ఇక్కడ మీకు ఇదే ఇవ్వాలని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిఎస్ఎస్ సెలెక్టర్ వర్క్ అవ్వట్లేదు అనుకోండి. సో ఒక లొకేటర్ వర్క్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. పేజ్ రిఫ్రెష్ అవ్వడం అనేది, ఆర్ లేకపోతే ఇక్కడ డేటా ఎంటర్ చేసిన తర్వాత అది ఏం చేస్తుందంటే సెలెక్ట్ చాలా ఫాస్ట్గా ఎంటర్ చేస్తుంది. సో నెక్స్ట్ ఈ డేటాకి వెళ్ళే లోపు ఆ ఫీల్డ్ డిసేబుల్ అవుతుంది అని ఇలా చాలా ఉంటాయి. ఓకేనా? సో మీరు ప్రతి ఒక్క లొకేటర్ యూస్ చేస్తూ ఉంటుంటే మీకు డిఫరెన్సెస్ అర్థమవుతాయి. అలానే ఎందుకు ఎంటర్ చేయట్లేదు డేటా, ఎందుకు స్కిప్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే ఈ లింక్ కొట్టగానే ఇక్కడ ఈమెయిల్ ఐడి పోయింది, కానీ మనకి ఎందుకు పోయింది అనుకుంటాం మనం. అవునా? సో అలా మీరు ఎగ్జిక్యూట్ చేస్తే మీకు తెలుస్తుంది. సో ఇది లొకేటర్స్ టాపిక్. సో ఈ లొకేటర్స్ టాపిక్ అయిపోయిన తర్వాత ఒక చిన్న కాన్సెప్ట్ చెప్దాం అనుకుంటున్నాను నేను. ఇది సెలీనాకి అయితే ఈ లొకేటర్స్ వర్క్ చాలు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది వినండి, లేకపోతే ఇంతతో స్టాప్ చేసేయండి. సో మనకి బేసిక్గా మీరు చూసుకున్నట్టయితే సో వెబ్ పేజ్ అనేది ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకున్న రిజిస్ట్రేషన్ పేజ్ ఉంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ పేజ్ ఉంది. సారీ, సో ఇక్కడ రిజిస్ట్రేషన్ పేజ్ ఉంది అనుకుందాం. ఈ రిజిస్ట్రేషన్ పేజ్లో మనం ఏదైతే డీటెయిల్స్ ఎంటర్ చేసామో అవి డేటాబేస్లో స్టోర్ అవ్వాలి. ఓకేనా? సో ఇక్కడ నేను చెప్పినట్టు ఇక్కడ మనం చూసేది ఏంటి, హెచ్టిఎంఎల్ కోడ్లో ఉంటుంది బ్యాక్ ఎండ్లో. ఓకేనా? సో ఈ హెచ్టిఎంఎల్ కోడ్లో మనం ఏదైతే రాస్తామో అది డైరెక్ట్గా డేటాబేస్లోకి వెళ్తుందా అంటే ఇది ఎప్పుడు జరగదు. ఓకేనా? సో మధ్యలో మనకి వెబ్ సర్వర్ అలాగే అప్లికేషన్ సర్వర్ అని రెండు ఉంటాయి. సో ఇది వచ్చేసరికి వెబ్ సర్వర్, ఇది అప్లికేషన్ సర్వర్, ఇది డేటాబేస్. సో ఇప్పుడు మనం ఏదైతే డీటెయిల్స్ అని చేస్తామో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ టైం ఒక ఎంటర్ చేశాను. సో ఈ ఫస్ట్ టైం అనేది ఎక్కడ ఎంటర్ చేస్తున్నాను, నేను ఒక వెబ్ పేజ్ మీద ఎంటర్ చేస్తున్నాను. ఆ వెబ్ పేజ్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఈ వెబ్ సర్వర్ నుంచి వస్తుంది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ రేపు మీరు లాగిన్ పేజ్ ఓపెన్ చేశారనుకోండి, లాగిన్ పేజ్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది, అలాగే సబ్మిట్ ఉంటుంది.
సో అదెక్కడి నుంచి వస్తుంది? వెబ్ పేజ్, వెబ్ సర్వర్ నుంచి వస్తుంది. సో మనకి ఒక సైట్‌లో చాలా వెబ్ పేజెస్ ఉంటాయి. ఆ వెబ్ పేజెస్ అన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే ఈ వెబ్ సర్వర్‌లో స్టోర్ అవుతాయి. ఓకేనా? అలాగే ఇప్పుడు మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాను నేను. అది కరెక్టా కాదా అనేది ఎవరు వాలిడేట్ చేస్తారు? ఈ అప్లికేషన్ సర్వర్ వాలిడేట్ చేస్తుంది. సో అది కరెక్ట్ అయితే డేటాబేస్లో మీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మీకు చూపిస్తుంది. ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి మనకి క్లయింట్ యూఐ మీద మన ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఒకవేళ తప్పనుకోండి దాని రిలేటెడ్ ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. సో ఇది ఓన్లీ లాగిన్కి పాస్వర్డ్కి వరకు అవుతుందా అంటే కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూజర్ నేమ్ అని టెక్స్ట్ బాక్స్లో కొన్ని క్యారెక్టర్స్ ఎంటర్ చేశారు. సో డెవలపర్స్ ఏం చేస్తారంటే అప్లికేషన్ సర్వర్లో ఒక కోడ్ రాసి ఉంచుతారు. యూజర్ నేమ్ అనేది 15 క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేయాలి అని. సో మీరు 16 క్యారెక్టర్ ఎంటర్ చేసేటప్పుడు ఏం చూపిస్తుంది? యూజర్ నేమ్ ఫీల్డ్ యాక్సెప్ట్ 15 క్యారెక్టర్స్ అని ఎర్రర్ చూపిస్తుంది. అవునా? అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ అప్లికేషన్ సర్వర్ నుంచి వస్తుంది. సో మనం వ్యాలిడే ఏది ఏది చేసినా కానీ వ్యాలిడేషన్ ఇంటర్నల్గా ఎక్కడి నుంచి జరుగుతుందంటే అప్లికేషన్ సర్వర్లో జరుగుతుంది. ఓకేనా? సో మనం చేసేదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే వెబ్ సర్వర్ నుంచి వస్తుంది. సో వెబ్ సర్వర్ పేజెస్ని స్టోర్ చేసుకుంటుంది, వెబ్ పేజెస్ని. అప్లికేషన్ సర్వర్ వ్యాలిడేషన్ చేస్తుంది. సో ఇది మొత్తం ఒకటి, ఒక టైర్. సో ఇదేంటంటే యూఐ, ఇదేంటంటే డేటాబేస్. సో ఈ డేటాబేస్ ఎస్క్యూఎల్ కానీ వేరే వేరే లాంగ్వేజ్ ఏదో ఒక లాంగ్వేజ్లో. సో మనకు తెలిసిన లాంగ్వేజ్ ఏంటంటే ఎస్క్యూఎల్ రాస్తారు జనరల్గా. సో సో దీన్నే 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. సో ఇది ఇంపార్టెంటా అంటే జస్ట్ ఇంటర్నల్ స్ట్రక్చర్ తెలుసుకోవటం ఎప్పటికైనా యూస్ఫుల్ అవుతుంది. ఇది ఎవరు మిమ్మల్ని అడగరు. బట్ మనం సెలీనియం వెబ్ అప్లికేషన్తో చేస్తాం కాబట్టి వెబ్ అప్లికేషన్ ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుంటే మనకి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇది ఇవాళ టాపిక్ లొకేటర్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. లేదు అంటే ఇంటర్నెట్లో లొకేటర్స్ గురించి చూస్తే మీకు చాలా ఆర్టికల్స్, చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో అలా కూడా మీరు చూసి కోడ్ స్టార్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.